హర్ హర్ మహాదేవ్. ఈరోజు వచ్చేసి హ్యాపీనెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే మనం సంతోషంగా ఉండాలంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎదుటి వాళ్ళు నాతో ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటా, నేను ఇల్లు కట్టుకుంటే హ్యాపీగా ఉంటా, ఒక నాకు మంచి కొత్త కారు ఉంటే హ్యాపీగా ఉంటా, ఒక బైక్ ఉంటే హ్యాపీగా ఉంటా అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు నాతో ఎప్పటికుంటే నేను హ్యాపీగా ఉంటా అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు ఎప్పటికి కూడా హ్యాపీగా ఉండలేరు. చూడండి, మీ సంతోషం అనేది తీసుకువెళ్ళి వేరే వాళ్ళ చేతిలో కానీ వేరే థింగ్స్లో కానీ పెట్టకండి. మీ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు మీతోటే ఉంచుకోండి. మీకు మీరు హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. ఎలాగంటే మీకు నచ్చిన విషయాలు చేస్తూ ఉండడం, మీకు నచ్చినవి నేర్చుకుంటూ ఉండడం, ఫిట్నెస్ చేయడం, మంచి హెల్త్కి సంబంధించిన హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం, మిమ్మల్ని మీరు మంచి గ్రో చేసుకోవడం అనేది చేయండి. మంచి బుక్స్ చదవడం, అలాగే మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది చేస్తూ ఉండండి. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అంతేగాని మీ సంతోషాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళ చేతిలో అస్సలు పెట్టకండి. ఎందుకంటే ఎవ్వరు కూడా మనం అనుకున్నట్టు ఉండలేరు. మనకు కొన్ని రోజులు మంచిగా ఉంటారు కావచ్చు, కానీ లైఫ్ లాంగ్ కూడా మనతోటి ఏది ఉండదు. ఎవరు కూడా మనతోటి అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఆనందంగా ఉండడం నేర్చుకున్నట్టయితే లైఫ్ లాంగ్ కూడా హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అనమాట. హర హర మహాదేవ్.